పూర్తిగా తాగుబోతునైపోయాను. ఇందులో నా బాధ్యత తక్కువే. వారే నన్ను రోజూ తాగించేవారు. అవును, అంతకంటే వారికి మరో మార్గం మాత్రం ఏముంది నాలాంటి ప్రేమ శిఖండిని జయించడానికి? వారికి నన్ను చూసేసరికి కోరిక రేగేది. నేనా జడ్రాల్ని? నాలోంచి హృదయాన్ని ఎగరగొట్టేసి నా శరీరాన్ని స్వాధీనపరుచుకునేందుకు విస్కీ సీసా నైవేద్యం పెట్టాల్సిందే. పెళ్లైన కొత్తేమో వారిలో యవ్వనపు బాధ అతి స్వల్ప వ్యవధిలోనే తలెత్తుతుండేది. అందుచేత నేను ఎక్కువగా తాగవలసి వచ్చేది. 2-3 నెలలు గడిచేసరికి నేను పక్కా తాగుబోతునైపోయాను. మునుపు తాగితే సుఖంగా ఉండేది. ఇప్పుడు తాగకపోతే అసౌకర్యంగా ఉంటుంది. నిలవలేనితనం, అది భరించలేక తాగడం. ఇవాళ మా చీఫ్ ఇంజనీర్ డిన్నర్కొస్తారు. నువ్వేమీ చేయనక్కర్లేదు, కంపెనీ ఇస్తే చాలు. అంతే, డిన్నర్ అయ్యే వరకు కొంచెం స్థిమితంగా కూర్చుంటే చాలు. అలాగే అన్నాను. నాకేం తెలుసు? వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాను. గ్లాసులో బంగారు రంగు పానీయం బుడగలొస్తుంది, అప్పుడే పోసినట్లు. వాళ్ళు చీర్స్ చెప్పుకొని గ్లాసులెత్తితే నేను అంతే చేశాను. వాళ్ళు తాగితే నేను తాగాను. ఎటొచ్చి వాళ్లకంటే నేను ఎక్కువగా తాగానేమో నిజంగా నాకు తెలీదు. చీఫ్ ఇంజనీర్ వెళ్ళిపోయాక వారొచ్చి కోపడ్డారు. పైవాళ్ల ముందు అలా తాగకూడదట. నాకేం తెలుసు? ఒకనాడు ఇల్లంతా వెతికినా డబ్బు కనిపించలేదు. వారు క్యాంపుకి వెళ్ళిపోయారు. వంటావిడ ఏనాడో మానేసింది. క్యారేజ్తో 2 పూట్ల భోజనం తెప్పించుకుంటున్నాం. మా వాళ్ళు ఉన్నవాళ్లేమీ కారు కనుక పెళ్లికి నాకు 2 చీరలతో సరిపెట్టేశారే కానీ బంగారం పెట్టలేదు. నేను అడగలేదు. ప్రేమ గురించి ఏడుస్తుంటే నాకు బంగారం గురించి ఆలోచన ఎందుకొస్తుంది? మనసు బాగాలేదు, చిరాగ్గా ఉంది. తాగాలి, కానీ డబ్బు లేదు. మెడలో మంగళసూత్రం తప్ప అమ్మదగిందేమీ కనిపించలేదు. నౌకర్ని పిలిచి అది అమ్మేసి వచ్చినన్ని విస్కీ సీసాలు తెచ్చేమన్నాను. వాడు తెల్లబోయి చూశాడు. ఇంతలో దయామయుడైన దేవుడు పంపిన దూతలా వచ్చారు సియ్యి. వస్తూ విస్కీ సీసా కూడా తెచ్చారు. ఎడారిలో వయస్సులా కనిపించింది నా కళ్ళకి. మంచి చెడు మరిచిపోయి సీసాలా కొని గటగటా తాగేశాను. పూర్తి సీసా ఖాళీ అయిపోయింది. అప్పటికి నాకు నిషా ఎక్కింది. నేనేం చేస్తున్నానో తెలియని స్థితిలో మంచం మీదకు వాలిపోయాను. తెలివొచ్చాక తెలిసింది ఏం జరిగిందో. నాకు ఏడుపు రాలేదు, నవ్వే వచ్చింది. ఒకసారి కాలు జారాక ఇక ఎన్నిసార్లయితేనేం, ఎవరితో అయితేనేం. చీఫ్ ఇంజనీర్ అల్పత్వానికి జాలిపడి ఊరుకున్నాను. నేను పతితను మాత్రం కాను. నా మనసు నిష్కళమైంది. దాని నిండా నా ప్రియుడే ఉన్నాడు. ఇక శరీరం, దీన్ని మొదట రేప్ చేసినవాడు నా భర్త, తర్వాత చీఫ్ ఇంజనీర్. నాకు తెలియనప్పుడు జరిగే దేనికైనా నా బాధ్యత ఎంతవరకు ఉంటుంది? అయినా శరీరం ఎప్పుడూ మలినమయమే. పవిత్రంగా ఉండవలసింది హృదయం. నా ప్రియుడి కోసమే నా హృదయం. దానిమీద అన్యుల నీడ కూడా పడదు. నేను ప్రేమవ్రతిని కాను. ఈ సంఘటన చాలా పరిణామాల్ని సృష్టించింది. నేను తాగుతానని వారు ఆఫీసు వాళ్ళందరికీ స్పష్టమైపోయింది. తర్వాత ఒక్క విస్కీ సీసాతో నా శరీరాన్ని కొనేసుకోవచ్చుననే వదంతి కూడా వ్యాపించిందట. నా అందానికి పబ్లిసిటీ ఏర్పడింది. దీంతో పనిలేకపోయినా మా ఇంటి చుట్టూ తిరిగే మగవాళ్ల సంఖ్య విపరీతమైపోయింది. ఈ దేశంలో నా ప్రియుడు తప్ప చాలామంది మగవాళ్లు పరస్త్రీ పొందు కోసం తపించేవాళ్లేనేమో. నేను అందరిలాంటి ఆడదాన్నే. కాకపోతే అందము, తాగడము ఇవే నాలోని ప్రత్యేకతలా? వీటికోసమేనా మా ఇంటి చుట్టూ వెంపర్లాడేది? అయినా ఈ మగవాళ్లు మరి అంత బుద్ధిహీనులేం? అపురూపమైన ఆడదాని ఆంతర్యాన్ని కోరుకోకుండా చెమట ఒంటి కోసం పోకులాడతారేం? అనుభవం మేరకు అయితే ఏ స్త్రీ చాలదు. తీరా చేస్తే నా అందం తాలూకా మందం ఎవరో అన్నట్లు స్కిన్ను డీపు. అంతేగా. ఈ చిన్న నిజం ఎందుకు తెలుసుకోరు చాలామంది? వారికి చాలా కోపం వచ్చింది నా మీద. నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలేకపోతున్నారట. నేను నిరపరాధినంటే నమ్మారు కారు. నిజానికి నాకు ఈ త్రాగుడు అలవాటు చేసింది మీరు కాదు. నేనా? కాకింకెవరు? మీరే, నా శరీరం కోసం. ఏం చేసేది? నువ్వొట్టి పిశాచివి, మంచి చెడ్డలేని మనిషివి. నీకు మానమర్యాదలు అక్కర్లేదు. పెళ్లి చేసుకున్న మొగుడు ముందే నువ్వు మొండితనం చూపగలవు. నీకు మగాడక్కర్లేదు. మందు కావాలి, మైకం కావాలి. ఆ మైకం ఎవడిచ్చినా ఒకటే, నీకు ఏ మగాడైనా ఒకటే అరిచారు. నాకర్థమైపోయింది. వారికి నా మీద, నా అందం మీద మోజు తీరిపోయింది. నా జీవిత విధానం వారికి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ఇక నన్ను వారెంతో కాలం భరించలేరు. ఏ సుముహూర్తానో నన్ను వీధిలోకి గెంటేస్తారు. నాకు భయం వేలేదు. తప్పు నా మీద పెట్టుకుని వారిని అనవలసిన పనేముంది? తాళి కట్టించుకుని వారికి పెళ్ళాన్ని కాలేకపోయాను. ఒక్కనాడు వారికి నా చేత్తో వండి పెట్టలేదు. ఒకసారి వారి దగ్గరికి కోరికతో చేరలేదు సరికదా. స్పృహ ఉండగా వారిని ఒంటిమీద చెయ్యైనా వేయనివ్వలేదు. పైగా తగుదునమ్మా అంటూ నా ప్రేమ కథని నిషాలో వారికి చెప్పేశాను. మగవాడు తాను ఎందరి స్త్రీలతో తిరిగినా తన భార్య మాత్రం పరమ పవిత్రంగా ఉండాలని అనుకుంటాడు. నిజానికి నేను మాత్రం ఏరుకోరి పతనమయ్యానా? నా ప్రియుని తప్పితే పొరులను పురుషులుగానే చూడడం అలవాట్లేదే. ఏదో అలా జరిగింది.
పదం తప్పింది నా జీవన శకటం. నేను మాత్రం ఏం చేసేది? వారికి ప్రమోషన్ వచ్చిందట, బదిలీ కూడానట. రెండో వార్త నాకెక్కువ సంతోషం కలిగించింది. ఈ ఊళ్ళో నేను తక్కువ చెడ్డపేరు తెచ్చుకోలేదు. అది నాకేమీ అపకారం కలిగించదు, కానీ నా మూలంగా వారికి అపఖ్యాతి. తాగకుండా ఉండలేను. ఇంట్లో ఎవరూ లేకపోతే నేనే షాపుకి వెళ్లి విస్కీ సీసాలు తెచ్చుకోవాల్సి వచ్చేది. అదీకాక మొదట్లోలా వారు ఉత్సాహంగా సీసాలు తీసుకురావడం మానేశారు. పైగా నా మీద విస్కీ పనిచేయడం మానేసింది. ఎంత తాగినా ఒట్టి నీళ్లు తాగినట్లే ఉండేది. విస్కీ మానేసి రమ్ము ప్రయత్నించాను. గుర్రాలకి పడతారటది, రేసుల్లో పిచ్చిగా పరిగెత్తేందుకు. అటువంటి రమ్ము కూడా నా పట్ల ఓడిపోయింది. పెద్ద సీసా తాగేసినా ఏమీ అనిపించేది కాదు. చిన్నప్పటినుంచి కొద్ది కొద్దిగా విషం తీసుకుంటూ క్రమంగా డోసు పెంచినా కొన్నాళ్లకు శరీరం అలవాటు పడిపోయి ఇక విషం పంచేదట. అలాగే అయింది నా పరిస్థితి. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో మకాం మారింది. వారిని చింతపల్లిలో అసిస్టెంట్ ఇంజనీర్గా వేశారు. సీలేరు ప్రాజెక్టు పని సందర్భంగా చాలామందిని ప్రమోట్ చేసి అక్కడకు వేశారట. చింతపల్లి వీరి హెడ్ క్వార్టర్సు. కన్స్ట్రక్షన్ దగ్గరికి అప్పుడప్పుడు వెళితే చాలట. డ్యామ్ సైటు దగ్గరుండే స్టాఫ్ వేరట. నన్ను నర్సీపట్నంలోనే ఉంచేశారు. నేను 2 రోజులకి 3 రోజులకి వస్తుంటాను. చింతపల్లిలో మనకి క్వార్టర్స్ లేవు, అద్దెకు మంచి ఇల్లు దొరకలేదు అన్నారు. నేనేమంటాను? వారి ఉద్దేశం సుస్పష్టం అయిపోతూనే ఉంది. నా నుంచి వారు దూరంగా ఉండాలనుకుంటున్నారు. నిజానికి నేను వారి నుంచి విడిగా ఉండాలనే ప్రయత్నిస్తూ వచ్చాను. అలాగే అనేశాను. ఒంటరిగా ఉండడానికి భయపడవు కదా? ఏ ప్యూన్ను ఉంచుతానులే. నవ్వాను. నాకు భయం. నా ఒంట్లో అందం తప్ప ఒంటి మీద నగలు లేనేలేవు. ఒంటి అందమైన మరే స్త్రీ అయినా అయితే పవిత్రంగా దాచుకునేదేమో, కానీ నాకు ఆ బాధ లేదు. ఎలాగూ చెడిపోయిందాన్నే. ఈ ధర్మవిహితురాల్ని, తాగుబోతుని ఎవరేం చేయగలరని? విసిరేసినట్లున్న ఇల్లు, ఎవరితోనూ సంబంధం లేదు. ఇది ఒకందుకు మంచిదే అనిపించింది. నా పాపపు జీవితం తాలూకా నీడపడి మరొకరు పాడవకూడదనే నా కోరిక. 2-3 సార్లు నాకు తెలిసిన పాత అడ్రస్కి నా ప్రియుడికి ఉత్తరం రాశాను. జవాబు లేదు. ఎక్కడున్నాడో? ఏదైనా మార్గం ఉండి ఒక్కసారి అతన్ని కలిస్తే బాగుండు. అయ్యో హరిణి, నువ్వు నాకు ఉత్తరాలు రాసావా? నాకు అందనే లేదు. ఇంట్లో ఎవరి చేతుల్లోనో పడి ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా వాటిని నాకు అందకుండా చేసేసి ఉంటారు. నేనెంత దుర్మార్గుణ్ణి! నన్నెందుకు ప్రేమించావు హరిణి? నీ ప్రేమ వరాన్నందుకునే అర్హత నాకు లేదు. నువ్వు నా కోసం తపిస్తూ ప్రేమ కోసం నీ జీవితాన్ని, సుఖాల్ని బలిపెడుతుంటే నేనేం చేశానో తెలుసా? లోకం కోసం పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లితో నా వ్యక్తిత్వాన్ని కోల్పోయాను. తర్వాత పాడు ఉద్యోగానికి, రూపాయలకి నన్ను నేను పూర్తిగా కుదవబెట్టుకున్నాను. ప్రేమని కలలా మరిచిపోయాను. అర్ధాంగి ఏ దెప్పుకోలుకో గుర్తు చేస్తే తప్ప ప్రేమని జ్ఞాపకం ఉంచుకోలేనంత మనసులేని మనిషినైపోయాను. హరిణి, నువ్వు నాలాంటి నీచుణ్ణెందుకు ప్రేమించావు సరే. పెళ్ళైనా ప్రేమనే పట్టుకుని వేలాడుతూ వైవాహిక జీవితాన్నెందుకు నాశనం చేసుకున్నావు? ఇంత త్యాగము ఒక వ్యర్థుడి మీద ప్రేమ కోసం, నాలాంటి నిర్భాగ్యుడి మీద ప్రేమ కోసం. మగాణ్ణై ఉండి చెమటగా మిగిలిపోయాను నేను. స్త్రీవైనా నీ సాయశక్తుల ప్రేమ కోసం జీవితంతో పోరాడుతున్నావు. వద్దు హరిణి, వద్దు. కన్నులు తుడుచుకుని సిగ్గుని చెరుపుకుని పేజీ తిప్పాను. చీకటి పడ్డానికి కట్టే వ్యవధి లేదు. నేను భయపడినంతా జరిగింది. విస్కీ, రమ్ము, చివరికి నాటుసారా, పతనపు పోకుడ్రాళ్ల మీద అట్టడుక్కి జారిపోతున్నాను. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మునుపట్లా వారి ఇంటి వద్ద డబ్బు ఉంచడం లేదు. తిండైతే ఓ పూట మానుకోగలను, కానీ తాగుడు లేకపోతే గంట గడవదే. ఇంట్లో ఉన్న సామాను అమ్మడం మొదలుపెట్టాను. అంతకంటే ఏం చేయాలో తోచలేదు. వారు ఎప్పుడో వచ్చి మొక్కుబడిగా ఓ పూటో రోజో ఉండి వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా నన్ను, నా శరీరాన్ని కోరడం లేదు. నా తిండి ఖర్చు కన్నట్లు 100, 150 వదిలి వెళుతున్నారు. నేను విన్నదే నిజమైతే వారు మరొక స్త్రీని చేరదీశారట. ఆ విషయం వారే స్వయంగా నాకు చెప్పొచ్చు. నేను కాదంటానా? ఏ ముఖం పెట్టుకుని? నేను నెరిపే గృహిణిత్వమెంతో నాకు తెలుసు. నాలాంటి ఆడదాంతో ఏ మగాడు వేగలేడు. వారు మనిషే, కోరికలుంటాయి, అవి తీర్చుకోవాలి. అందుకు మరొక స్త్రీని చేరదీస్తే అందులో తప్పేముంది? నేను అసూయ పడతాననో, అరిచి గోల చేస్తాననో అనుమానించారా? ఎంత అమాయకత్వం! వారు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నాకు, నా జీవితానికి అర్థం నాకే నవ్వొస్తోంది. నా బ్రతుకి అర్థం ఉందా అని. నా ప్రవర్తనకు అర్థం ఉందా? నేనేమిటో నాకే అర్థం కాదు. వారికి ఎలా అవుతాను? ఒక సాయంత్రం ఎప్పుడూ లేంది వీధిలో నిల్చునున్నాను. సారా తాగి నిషా తెచ్చుకోలేకపోయాను. కష్టమెక్కువ, కాన్పు తక్కువ అన్నట్లు చచ్చి చెడి ముక్కు మూసుకుని ఆ కంపు నీళ్లసారా సేసాడు పట్టిస్తే నిషా రాలేదు సరికదా. తలనొప్పి పట్టుకుంది. చల్లగాలి కోసం వీధిలో నిలబడాల్సొచ్చింది. నా దురదృష్టము, నేనింకా దిగజారవలసిన గతి కాకపోతే ఆ సమయానికే రావాలా డాక్టరు? వచ్చాడు పో. నేనెందుకు పిలవాలి?
ఫీజు అడిగితే నా అందం తప్ప పైసా అయినా లేదే నా దగ్గర, ఏమిద్దామని? పిలవగానే వచ్చాడా కుర్ర డాక్టర్. వస్తూనే నన్ను చూసి ఓ క్షణం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. లోపలికి రండి, తలనొప్పి చాలా విపరీతంగా. జాలిగా చూశాడు. అతనికి స్పృహొచ్చి కర్తవ్యం గుర్తుకొచ్చింది కాబోలు. నా తలనొప్పి తాలూకా చరిత్ర అంతా అడిగాడు. బహుశా అలాగ మాటలతో నన్ను ఎక్కువసేపు చూడవచ్చునని అయినా కావచ్చు. ఆ డాక్టర్ ముసలివాడేమీ కాదు. నా తాగుడు గురించి నిజమే చెప్పేశాను. అప్పుడు మెడికల్ చెస్ట్లోంచి సీసా తీసి సిరంజిల్ లోడు చేశాడు. 1-2 నిమిషాలు విస్కీ, రమ్ము, సారా, నల్లమందు అన్నింటినీ మించిన అనుభూతి మొదలైంది నాలో. ఇంకా నా జబ్బ మీద ఇంజెక్షన్ చేసి మెత్తని చోట డాక్టర్ వేళ్లు మృదువుగా రాస్తూనే ఉన్నాయి. ఇంద్రజాలం మొదలైంది. ఏంటో మత్తుగొలిపే తీయని వాసన. ఉడుకులోంలా, ఆకు సంపెంగలా, మిగలం ముగ్గిన పనసపండులా నరాలు సడలుతూ గుండె ఆగిపోతుందేమో అన్నట్లు, ఎత్తైన కొండ మీద నుంచి గాల్లోంచి కింద పడుతున్నట్లు, కెరటాల మీద తేలిపోతున్నట్లు. కళ్ళు మూతలు పడిపోయాయి. శవంలా డాక్టర్ చేతుల్లో జారిపోయాను. అంతే. మర్నాడు బాగా తెల్లవారాక కానీ తెలివి రాలేదు. అంతవరకు నేను అనుభవించిన హాయిని, ఆనందాన్ని వర్ణించి సఖ్యం కాదు. అంతేకాదు, ఆ అనుభూతి భాషకే కాక జ్ఞాపకానికి కూడా అందనిది. నీలి నీళ్లు, పచ్చని గాలి, పూలే తప్ప ఆకుల్లేని చెట్లు, వెలుగే తప్ప నీడ పడకుండా, శరీరం బరువుని కోల్పోయినట్లు, రెక్కలు లేకుండానే ఎగిరిపోతున్నట్లు, మేఘాలు ఒంటికి హాయిగా తగులుతూ హృదయం నిండా తేనె నింపినట్లు, లీలగా అలాంటి స్మృతి. ఈ గొప్పతనమంతా ఆ ఇంజెక్షన్దేనా? దాని పేరేమిటో? కళ్ళు తెరిచాను. నాకు తెలిసిపోయింది. డాక్టరు మళ్లీ వస్తాడు. శవాన్నించి కూడా అనుభవాన్ని జురుకోగలిగే డాక్టరు. నా కోసం కాకపోయినా శరీరం కోసం, నా అందాన్ని అనుభవించాననే గర్వం కోసం తప్పకుండా వస్తాడు. మంచం దిగాను కష్టపడి. మనిషి చనిపోయినా స్మృతులు మిగిలేటట్లు ఇంకా ఇంజెక్షన్ ప్రభావం తాలూకా ఛాయలు. ఒళ్ళు తూలింది. శరీరం తిమ్మిరెక్కినట్లుంది. అవయవాలు ఓ పట్టాన స్వాధీనంలోకి రాలేదు. శరీరానికంటిన కల్మషాన్ని కడుక్కున్నాను. స్నానం చేశాను. కడుపులో వికారంగా ఉంది. ఏమీ తినాలనిపించడం లేదు. నౌకరు ఫ్లాస్కుతో కాఫీ తెచ్చాడు. తాగాను. సాయంత్రం వరకు డాక్టర్ కోసం ఎదురు చూశాను. చీకటి పడుతుంటే సరాసరి ఇంట్లోకి వచ్చేశాడు డాక్టర్ నిస్సంకోచంగా. డాక్టర్లు కూడా ముష్టివాళ్లలా ఏ ఇంటికైనా వెళ్లగలరు. నిన్న నాకిచ్చిన ఇంజెక్షన్ పేరేమిటి డాక్టర్? మార్ఫియా అని. మీరెంతవరకు చదువుకున్నారు? డిగ్రీ తెచ్చుకున్నట్లు జ్ఞాపకం, కానీ చదువుకున్నదేమిటో ఇప్పుడు కొంచెమైనా గుర్తులేదు. అందుచేత చదువుకోనట్లే లెక్క అని. త్వరగా మార్ఫియా ఇవ్వండి అన్నాను. ఇవ్వను అన్నాడతను. బ్రతిమలాడాను. కాళ్ళు పట్టుకుంటానన్నాను. తప్పు. మార్ఫియా చాలా తప్పని పరిస్థితుల్లో తప్ప డాక్టర్లు ఇవ్వకూడదు. పేషెంట్లు పుచ్చుకోకూడదు. నాది చాలా తప్పనిసరి పరిస్థితి. మొండిగా అన్నాను. కాదు, నాతో వాదించకండి. మీ పరిస్థితి నాకు తెలుసు. ఎవరా? ఇవ్వను. అతన్ని ఎలా జయించడమో నాకు తెలుసు. నా దగ్గరున్న అస్త్రం తాలూకా శక్తి నాకు తెలుసు. జీవితంలో మొదటిసారి ఒంటిమీద తెలివుండగా నా అందాన్ని వినియోగానికి తెచ్చాను. అతను అతి సులభంగా వసుడైపోయాడు. ఇంజెక్షన్ నాకు నేను చేసుకోగలిగే సులువు అతని నుండి నేర్చుకునిగాని అతనికి నేనందలేదు. మార్ఫియాలో ఒక సుఖం ఉంది. విస్కీలా గొంతు మండదు, సారలా కంపు కొట్టదు, నల్లమందులా టైం తీసుకోదు. ఒక్క క్షణంలో నీడిల్తో ప్రిక్, తర్వాత అతి త్వరగా మైకం కమ్మేస్తుంది. అంతా క్విక్ ప్రాసెస్. తర్వాత అది కలిగించే అనుభూతి కూడా చాలా మహత్తరమైంది. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన నేను ఇవాళ తాగుబోతుని, పతితని అయ్యానంటే కారణమేది? మా ప్రేమని అంగీకరించని సాంప్రదాయమే కదూ. ఆనాడే నన్ను నా ప్రియుణ్ణి విడదీయక ఏగం కానిస్తే నా జీవితం, మా ఇరువురి జీవితాలు ఎంత ఉజ్వలంగా భాషించేవి. ఇలా తలం మీదే స్వర్గం చెవిచూసేవారం కాదు. ఇప్పుడు నేనిలా నరకం కంటే భయంకరమైన అవస్థలో చిక్కుకునేదాన్నా? విస్కీ, సారా, నల్లమందు, మార్ఫియా వీటి గురించి కనీసం ఆలోచించనైనా ఆలోచించేదాన్నా? సరే, ఇప్పుడు ఎంత వగచినా ఏం ప్రయోజనం? నేల ఒలికిన పాలు, శిథిలమైన జీవితం ఎంత విచారించినా కాలం వెనక్కి వెళ్లదు. ఈత వచ్చిన వాళ్లు ప్రవాహానికి ఎదురెదగలరు, కానీ ఏ మనిషి కాలానికి తలవంచక తప్పదు. జారిపోయిన క్షణం తిరిగి రాదు. శిథిలమైన జీవితం తిరిగి వికసించదు. కానీ నా ప్రియుడి క్షణంలో వచ్చి నన్ను ఆదుకుంటే ఈ నిషాని, మైకాన్ని, మొత్తుని, మాదకతని ఇట్టే త్యజించేసి పరిపూర్ణమైన స్త్రీనైపోగలనన్న విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఎంత నిషా అయినా ప్రేమ ముందు దిగదుడిపే. ప్రేమ లభించకే కదూ వేటపెయ్యలాంటి ఈ మార్ఫియాని దేవరించడం. పరిస్థితులు దారుణంగా పరిణమిస్తున్నాయి. వారిచ్చే డబ్బు వారం రోజుల్లోనే అయిపోతుంది.
నోరు విడిచి ఎక్కువ అడగడానికి నాకు మనస్కరించడం లేదు. ఏ మొహం పెట్టుకుని అడగగలను? నేనేమైనా ప్రతిఫలం ఇవ్వగలిగితే కదా. ఎంత మతోన్మత్తురాలనైనా నాకు అభిమానం అనేది ఏడిసింది. వారితో ఏ విధమైన అనుబంధము పెంచుకోలేని నేను వారిని ప్రాధేయపడ్డం ఎలా చేయగలను? మార్ఫియాతో ఒక చిక్కుంది. విస్కీలా సారాలా ఎక్కడ పడితే అక్కడ దొరకదు. డాక్టర్ల దగ్గర, మందుల షాపుల్లోనూ మాత్రమే ఉంటుంది దేవత. ఒక అంతట ప్రసన్నురాలు కాదు. డాక్టర్లకి మనుషుల శరీరాలను కోసి కోసి జాలి మిగలదు కనుక వాళ్ళు హృదయాలకు కూడా ఆవలేలగా సూదిపోట్లు, కత్తికోతలు ఇవ్వగలరు. నేనెంత బ్రతిమాలినా ఏ డాక్టరు మార్ఫియా ఇవ్వడు. ఒక్కొక్కప్పుడు నా అందం కూడా తలవంచేసేది. ఏ మధ్యవర్తి అవసరం లేకుండా సూటిగా రక్తంలోకి సూది ద్వారా కలిసి స్వర్గంలో విహరింపజేసే చెంచాడు ద్రవం కోసం నేను ఎన్ని యాతనలు పడవలసొస్తుందో ఆ పరమాత్ముడికి తెలుసు. మార్ఫియా లేకపోతే బ్రతకలేను. నిషా జీవితం కాదేమో, కానీ నిషా లేకపోతే జీవితమే లేదు నాకు. నా చిన్నప్పుడు అనుకుంటాను ఒకసారి తాగుబోతుని చూడవలసి వచ్చింది. నా చిన్నప్పుడేమిటి, కాస్త పెద్దదానైనప్పుడే వాగి వాగి పడిపోయాడు. ఆ వాగుడుకు అర్థమూ పర్థమూ లేదు. ఆ పడిపోవడం శవంలాగే, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఒట్టి కట్టిలాగా. అదేం సుఖం? ఒళ్ళు ఎరగంతనం కూడా ఓ సుఖమేనా అనుకున్నాను. తాగుడంటే అసహ్యమూ భయమూ వేశాయి. అటువంటి నేను ఎలా మారిపోయాను, ఎంత జారిపోయాను జీవితం నుంచి. జీవితాన్ని కూడా గడ్డిపోచలా కొట్టిపారేయగలనంత శక్తివంతమైంది ప్రేమ. నా ప్రియుడు కూడా నాలాగే ఎంత బాధపడుతున్నాడో. అన్యాయం కాకపోతే పసిపిల్లలు సంబరంలో విడిపోయినట్లు ప్రపంచంలో మేమిద్దరము ఇంతగా ఒకరి జాడ ఒకరికి తెలియని వారిమైపోయామేం? ఎవరో శపించినట్లు ఒక్కసారి అతను కనిపిస్తే ఎంత బాగుండు. ఒక్క దర్శనంతో నా హృదయంలోని జ్వాలలన్నీ ఆరేవి కదా. ఒక్క పలుకుతో నా నరాలు జీవన సంగీతం ఆలపించేవి కదా. ఒక్క స్పర్శతో నిషాతో ముద్దుబారిపోయిన నా చర్మము ఆంతర్యము పూల తాజాదనం పొందేవి కదా. ఏమో, ఈ ప్రేమ తపస్సు ఇంకా ఎంతకాలం చేస్తే దివ్యుడైన నా ప్రియుని సాక్షాత్కారం లభిస్తుందో. ముక్కు మూసుకుని మునులు దైవం కోసం తపస్సు చేస్తే మైకం ద్వారా ప్రేమ కోసం నేను సాధన చేస్తున్నాను. ప్రపంచం ఏమనుకుంటే నాకేం? శరీరమా, ఈ తపస్సులోనూ ఈ ప్రేమ తపస్సులోనూ రెండింటిలోనూ శరీరం నిర్లక్ష్యం చేయబడుతూనే ఉంటుంది. వస్త్రానికంటిన మలినం శరీరానికి ఎలా చెందదో, శరీరానికంటిన మలినం ఆత్మకి అందదు. ఇక అక్షరాలు కనిపించడం మానేశాయి. హరిణి జీవితం మీదలాగా చీకటి ఎలుముకుంది. నేనంత నీచుణ్ణో హరిణి జీవితంతో పోల్చుకుంటే తేలిపోతోంది. నన్ను చూసి నేను సిగ్గుపడవలసిన పరిస్థితి. నన్ను కొలుసుకునేందుకు హరిణి పడిన తాపత్రయంలో పొదోవంతైనా నేనామెను కొలుసుకునేందుకు పడలేదు. జీవితంతో, వైవాహిక జీవితంతో, పరిస్థితులతో రాజీ పడిపోయాను నేను. ఆ ప్రేమ పూజారినికి నేను తగినవాణ్ణి కాను. హరిణి ప్రేమలాగా ఎడతెరిపి లేకుండా సముద్ర కెరటాలు, స్త్రీ ప్రేమలాగా వాటికి విసుగు విరామమూ లేవు, అలుపు ఆయాసమూ లేవు. నా కోసం తనని తాను దహించుకుంటున్న హరిణికై నేనేం చేసినా చాలదు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పడం ఆ విధాతకే అసాధ్యం. మానవ మాతృణ్ణి నేనెంత? ఇప్పుడు నేను చేయవలసిందేమిటి? తీవ్రంగా ఆలోచించాను. హరిణిని రక్షించుకోవాలి. ప్రపంచం ఏమనుకున్నా సరే ఈ సంఘానికి, సమాజానికి హరిణి జీవితం బలైపోకూడదు. నేను ఆదరిస్తే, చేరదీస్తే ఆమె మళ్లీ మనిషి అవుతుంది. ఎవరు ఏమన్నా అనుకోని హరిణిని నాతో తీసుకొస్తాను. ఇక ఆమెను ఒంటరిగా విడిచిపెట్టను. ఇప్పటికే ఆమె పట్ల, ప్రేమ పట్ల నేను కఠినంగా, మూర్ఖంగా ప్రవర్తించాను. నేను చేసిన నేరానికి నిష్కృతిదే. ప్రపంచాన్ని ఎదిరించైనా సరే హరిణిని నా దగ్గరకు తీసుకోవడం, మనిషిగా అదే నా కర్తవ్యం. ఆవేశంలో వేగంగా నడిచాను కాబోలు. మైళ్ళొచ్చేసింది. ద్వారం దగ్గరే కాసింది అర్ధాంగి. నన్ను చూస్తూనే వెనక్కి వెలుగులోకి ఒక అడుగు వేసింది. సినిమాకు వెళదామన్నాను. ఇంటర్వెల్లో టికెట్లెవరేమో. ఎత్తి పొడిచింది అచ్చంగా పెళ్లంలా. ప్రేమకి పెళ్లికి ఇదే కాబోలు తేడా. ప్రేమ ఎదుటివారిలోని మంచితనాన్ని, పొరపాట్లని హేళం చేస్తుంది. ప్రేమ త్యాగంతోనూ, పెళ్లి స్వార్థంతోనూ నిండుంటుంది. పని సకాలంలో కాలేదు అన్నాను. అవును, మీకు స్నేహాలు, స్నేహితులు అవే ముఖ్యం. పెళ్ళం సరదాలు తీర్చడం మీకు కష్టమో అయిష్టమో అంతేగా. ఆడవాళ్ల, భార్యల నిష్ఠూరాలకి బదులు చెప్పడం అంత తెలివి తక్కువతనం మరొకటుండదు. వాళ్లు నిజానికి కానీ కారణాలకు కానీ లొంగరు. అందుకే వాళ్లకు ఓటముండదు. హేతువాదానికి లొంగనప్పుడు ఇక ఓడిపోవడం అనే ప్రసక్తి ఎక్కడది? తెలివైన మగవాడు భార్యకి చెప్పగలిగే సమాధానం ఒకటే, మౌనం. అదే ఉపయోగించాను నేను. లోపలికి నడిచాను. ఇక సత్యాగ్రహము, మౌనవ్రతము మొదలు. ఆమె మాట్లాడదు. చేతికందిన వస్తువులు శబ్దాలు చేస్తాయి. చేతనైతే ఆ శబ్దాలకు అర్థాలు గ్రహించవలసిందే.
డైనింగ్ టేబుల్ మీద ధ్వనులను బట్టి భోజనం సిద్ధం చేసిందని గ్రహించుకున్నాను. హరిణి జీవితాన్ని తలుచుకుంటుంటే నాకు భోజనం మీదకి మనసు పోవడం లేదు. కానీ నాకు ఆకలి కాని విషయం బయటపెట్టి ఇంటిని మరీ రణరంగం చేయడం కంటే 4 మెతుకులు కొరికి అయిందనిపించడమే మేలనిపించింది. అంతే చేశాను. సిగరెట్ కాల్చుకుంటూ వరండాలోకొచ్చాను. హరిణి జీవితంలో మిగిలిన భాగం పుస్తకం ద్వారా తెలుసుకుందామని చాలా ఆత్రంగా ఉంది. చదవలసిన పేజీలు అట్టే లేవు. కానీ ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. పొరపాటున అర్ధాంగి పుస్తకం చూసిందో ఏం జరుగుతుందో అనూహ్యం. 3వ మనిషి కలగజేసుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది మా సంసారానికి. అది నాకిష్టం లేదు. అంతలోనే తెలివొచ్చింది నాకు. ఇందాక నేను నిశ్చయించుకున్నదేమిటి? హరిణి కోసం ప్రపంచాన్ని ఎదిరించాలనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నా భార్యని జయించలేకపోతున్నాను. ఊహలకి వాస్తవానికి ఎంత అంతరం! ఆమె బెడ్రూంలోకి రాకుండా మంచం మరో గదిలో వేసుకుంది. అంటే రాత్రికి నాకు ఒంటరి పడకన్నమాట. భర్త మీద కోపం తీర్చుకునే అనేక పద్ధతుల్లో ఆడవాళ్లకి లభించేది ఇదొకటి. శాస్త్రం అటుంచితే మగవాడికే స్త్రీ అవసరం ఎక్కువ. ఈ బలహీనతను పురస్కరించుకుని స్త్రీలు మగవాళ్ని లొంగదీసుకుంటారు. మిగిలిన వేళల్లో ఎన్ని బీరాలు పలికినా ఈ సమయం వచ్చేసరికి భర్త లొంగిపోతాడు సాధారణంగా. ఆకలితో అలమటించనీయని అర్ధాంగి శారీరకమైన ఈ కోరికను తీర్చకుండా మగవాణ్ణి బాధించడం ఆమెకెలా నీచంగా కాక న్యాయంగా తోస్తుందో. 2 శారీరకమైన కోరికలే. అందుకే అనిపిస్తుంది భార్యల ప్రవర్తనకి భాష్యం కారణము దొరకవని. ఇది ఆడవాళ్లలోని ప్రత్యేకత, దుర్మార్గము కూడా. రోగి కోరుకున్న పాలే వైద్యుడు తాగమన్నట్లు అయింది నాకు. శ్రీమతి తన మంచం తీసి మరో గదిలో వేసుకునేసరికి నేను కోరుకుంటుంది ఏకాంతమే. లేచి లోపలికి వెళదామనుకునేంతలో మిత్రుడు, నాలాగే మరో ఏరియాలో సేల్స్ ప్రమోటరు వచ్చాడు. ఏంటలా ఉన్నావు? అడిగాడు. ఎలా? ప్రేమలో పడిన వాళ్ళ. ఒంట్లో బావలేదా? బాగానే ఉంది. ప్రేమ గురించి నీకు తెలుసా? ఇన్సల్టు. ఈ రోజుల్లో ప్రేమ గురించి తెలియనిదెవరికి? ఈ ప్రపంచం ఒక ప్రేమ హాస్పిటల్. ప్రతి వాళ్ళు ప్రేమ పేషెంట్లే. ఒకరికి స్త్రీ మీద, మరొకరికి సిరి మీద, కొందరికి కీర్తి మీద, మరికొందరికి మరో దాని మీద. ఇలా ప్రేమకి పెళ్లితో ఫుల్ స్టాప్. ప్రేమ తిని బతకలేం. ప్రేమకి మీటర్ కనిపెట్టబడలేదు. ప్రేమ మీటర్ని సైన్సు కనిపెట్టాలి. నిద్రలాగే ప్రేమని బలవంతంగా పట్టించుకోలేం. ప్రేమ డిస్టిల్డ్ వాటర్లా స్వచ్ఛమైంది. ప్రతివాడికి ప్రేమాస్ ఉంటుంది. ఆపు, చెప్పు, ఎందుకొచ్చావు? అడిగాను. విక్రమ్లో పార్టీ ఉంది. మన ఫ్రెండ్ హోస్టు నిన్ను పిలుచుకురమ్మన్నాడు. వీలైతే. వీలు కాదు. ఏం? మిస్సెస్ ఇంట్లోనే ఉందా? చూడు, నేనొక సలహా చెబుతాను విను. విరహం భార్యాభర్తల ప్రేమను పెంచుతుందని మీ ఆవిడికి బోధించు. అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వస్తుండమను. ఆవిడ వెళితే నీ కాట విడిపే. మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో కట్టుకోం. పెళ్లి చేసుకున్నామని సంవత్సరానికి 365 లేదా 6 రోజులు సంసారమేనా? బోరు కొట్టదు. అసలే మనం మగాళ్ళం, మందుగాళ్ళం. మధ్య మధ్య పార్టీలు, పేకాట్లు, క్యాబరేలు లేకపోతే అమ్మకాల పనిలోనూ సంసారంలోనూ పడి మనం జీవితపు త్రిళ్ళని పోగొట్టుకుని యంత్రాలము, గానుగెద్దులము అయిపోతాం. వాట్ డు యూ సే? అలాగే, నువ్వు త్వరగా వెళ్ళు. పార్టీ అయిపోగలదు. సియూ. ఆమె పడుకున్నట్లుంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గదిలోకి నడిచి పుస్తకం తీశాను దొంగల. మామూలుగా అయితే ఆమె ముందు అపజయం అంగీకరించేసి అలక తీర్చేవాణ్ణే. కానీ ఇవాళ నేనా మూడ్లో లేను. అదీకాక చాలా అనుకోకుండా లభించిన వరం ఈ ఏకాంతం. అర్ధాంగి కోపానికేముంది? కొత్త చీరో, తెలుగు సినిమానో, స్టీలు సామానో కొనిచ్చేస్తే వేసి కంటే ప్రేమగా మారిపోతుంది. ఎవరో అరిచినట్లయింది. సాంప్రదాయబద్ధంగా అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య నీకు వేసిగా కనిపిస్తోందా? తిరుగుబాటుతో అరిచింది నా హృదయం. శోభననాడు కొంగికి బంగారు కాసు కట్టందే భర్తకి లొంగని స్త్రీ వేసి కంటే ఎలా అధికురాలు? అది తన స్త్రీత్వాన్ని అమ్ముకోవడం కదూ. ఇకపోతే వేసికో రేటుంటుంది. భార్యకి జీవితాంతము ఆమె కోరే కోరికలు తీర్చవలసిందే. అక్కడ ఇక్కడ కూడా మగవాడు రొసము చెల్లించవలసిందే. కాకపోతే భార్యని సాంప్రదాయంగానూ, వేసి అని సాంప్రదాయ విరుద్ధంగానూ ముద్రవేసింది సంఘం. అంతే కదా? ఎవరో గద్దించారు. నీకు ముసల్తనంలో ఏ వేసిరా సేవలు చేస్తుంది? నీ వంశాన్ని ఏ వేసిరా అభివృద్ధి చేస్తుంది? స్త్రీ పురుషుడి సేవకే అన్నమాట. ఎంతకంటే ఆమెను అవమానించడం ఇంకేమైనా ఉందా? కావాలంటే ముసల్తనంలోనే పెళ్లి చేసుకుంటే సరి. ఎప్పుడో ముసలివాళ్లమవుతామని చిన్నప్పటినుంచి కర్ర పట్టుకుని నడవడమే. అలాగే ఎప్పటికోసమో పెళ్లి చేసుకోవడం దేనికో? వంశాభివృద్ధి. జరిగే పెళ్లిళ్ళు, చేసే దాంపత్యాలు నిర్మోహమాటంగా వంశాభివృద్ధికేనా? అదే అయితే మునుపటి రోజుల్లోలాగా మంచి రోజులు, సమయము అంటూ లేకుండా పోయాయేం స్త్రీ పురుషుల సంగమానికి? బిడ్డలను కన్నాక కూడా వారా సుఖం వదలరేం?
మగవాడు భర్త తనని వదిలిపోకుండా బంధించడానికే కదూ భార్య మాత్రమే పిల్లల కోసం ఎక్కువ ఆరాటపడేది. వేశ్య తళుకు బెళుకు వాడితే భార్య పిల్లల్ని ఉపయోగించుకుంటుంది మగవాణ్ణి బంధించేందుకు. పెళ్లి శాశ్వత బానిసత్వం కదూ ఆడదానికి మగవాడికి కూడా. మన ఛాందస సాంప్రదాయ వైవాహిక విధానంలో విడాకులు పేరుకే తప్ప అమలులో ఎంతవరకు ఉన్నాయి? వ్యభిచారంలో స్త్రీ పురుషులకుండే స్వేచ్ఛ వివాహంలో భార్యాభర్తలకుందా? ఎందుకు అందర్నీ ఈ పెళ్లి బందికానాలో బానిసల్ని చేయడం? ప్రతి మగవాడికి ఓ ఆడదాన్ని, ప్రతి ఆడదానికి ఓ మగవాణ్ణి లంపటం తగిలించి తమాషా చూస్తే కాని తోచదేం సంఘానికి. ఆ ఎవరో జవాబు దొరికినట్లు తోక ముడిచారు. నాకు ఆశ్చర్యం వేసింది. చాలా సాత్వికుళ్లా కనిపించే నా నుంచేనా అంత పచ్చిమాటలు వెలువడ్డాయి? నేనింత అసభ్యంగా తిరుగుబాటుగా మాట్లాడగలనా? చేతిలోంచి జారిపడిన పుస్తకం శబ్దం చేసింది. అందుకుని దులిపి తెరిచాను. పంక్తుల వెంట ఆత్రంగా పరిగెత్తసాగాయి నా కళ్ళు. ప్రపంచాన్ని, శ్రీమతిని కూడా మరిచిపోయాను. హరిణి రాతలో ఆమె జీవిత గమనమే స్పష్టంగా ప్రతిఫలించసాగింది. ఉండి ఉండి నాకనిపిస్తోంది మృత్యు దగ్గర పడుతుందేమో అని. కాదు, నేనే మృత్యుకి దగ్గరవుతున్నానేమో. అవును, నేను తాగిన ప్రతి మధువు బొక్క నిశ్చయంగా నా ఆయుర్దాయాన్ని కొన్ని నిమిషాల చొప్పునైనా తగ్గించి తీరుతుంది. నేను సేవించిన నల్లమందు ప్రతి కొంచెము నా జీవితాన్ని కొన్ని గంటలో రోజులో తినేసి తీరుతుంది. మార్ఫియా మృత్యుకి మరీ దగ్గర స్నేహితుడట. దొరికినంతవరకు పొడుచుకుంటూనే ఉన్నానేమో. హెరాయిన్, ఎల్ఎస్డి, హోషి, ఏదో అది పేర్లే సరిగా గుర్తులేవు. ఏది దొరికితే అది. పేర్లో ఏముంది, మత్తు ప్రధానం కాని. ఈ నర్సీపట్నంతో వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే ఇది అన్నీ దొరికే సిటీ కాదు, చిన్న ఊరు. ఇవాళ దొరికే ఎల్ఎస్డి రేపు దొరకదు. గట్టిగా కేసు విస్కీ అడిగితే ఉన్న షాపులన్నీ కలిసినా దొరికి చావదు. నా అందం గురించి విని ధైర్యమున్న కుర్రకారు వట్టి చేతులతో కాకుండా ఏ విశాఖపట్నం నుంచో చచ్చీ చెడి తెచ్చిన ఎల్ఎస్డీతోనూ మరో మాదక ద్రవ్యంతోనూ నా దగ్గరకు వచ్చేవారు. నాకు కావలసింది మత్తు, వాళ్ళకి కావలసింది శవానికి అట్టే భిన్నం కాని నా శరీరం. అలాంటి వాళ్లలో మందుల షాపు అతని అబ్బాయి ఒకడు. నిండా 16 ఏళ్లుండవు. అయినా అందం మీద, ఆడదాని శరీర నిర్మాణం పట్ల అమిత అనారోగ్యమైన కుతూహలం. అంతకీ పాలు కారుతున్న బొగ్గలతో ఉన్న ఆ అబ్బాయి దగ్గర నుంచి మార్ఫియా లాక్కుని వద్దు వెళ్ళిపో అనే అన్నాను. కదిలేడా? ఆ కుతూహలపు కళ్లతో నన్ను, నా చీరని చీల్చేసి చూసేస్తున్నాడు. ఒక రకంగా నువ్వు నాకు కొడుకులాంటి వాడివి అన్నాను మార్ఫియాతో సిరంజి లోడు చేసుకుంటూ. రాక్షసుడి కొడుకులాగే ఉండే షావుకారు చాలా రోజుల పాటు నాకు మార్ఫియా తెచ్చి తనకి కావలసింది తాను నా శరీరం నుండి పిండుకుని వెళ్లేవాడు. వాడి కొడుకే వీడు. అదీకాక నేను దౌర్భాగ్యురాల్ని కాక నా ప్రేమ సవ్యంగా ఫలిస్తే వీడు ఈడువాడో అంతకంటే కొంచెం తక్కువ వయసువాడో నాకు కొడుకుండేవాడు. ఇన్ని కారణాలుగా వాడిని పొమ్మన్నా వినిపించుకున్నాడు కాదు. నేనేం చేసేది? ఎవరి చేతుల్లో పడితే వారి చేతుల్లో నలిగేది, చెమట పట్టేది అయినా ఈ అల్ప శరీరం మీద నాకు మోజు లేదు, లక్ష్యమూ లేదు, విలువ లేదు. స్త్రీ వక్షం నుంచి పాలు తాగుతాడు బిడ్డ, ఆ వక్షాన్నుంచే సుఖాన్ని పొందుతాడు భర్త. దృక్పథాన్ని గురించి ఎంతో వేదాంతముంది ఇందులో. చితిమీద కాలేది, రోగానికి లొంగిపోయేది అయిన వెధవ శరీరం గురించి పట్టించుకోవడం దేనికి? శరీరానికే తప్ప మనసు కంటని పాపం నాది. అసలు ఇటువంటి తుచ్చ విషయాల నుంచి పారిపోయేందుకే కదా నేను మార్ఫియా సాయం తీసుకునేది. పాడుబడిన గుడి భక్తుల్ని ఆకర్షించలేకపోవచ్చునేమో కాని దేవుడు ఉండకపోడక్కడ. నా దైవం ప్రియుడు, నా మార్గం ప్రేమ. నా తపస్సు ప్రేమని ప్రియుణ్ణి చేరేందుకే. శరీరమా, అది అనిత్యము, అసత్యము. బ్రహ్మానందం ముందు శరీరక ఆనందం ఏపాటిది? ఈ శరీరం నుంచి ప్రాణం పోతే ఇప్పుడు మగవాళ్లు ముసురుకుంటున్నట్లు అప్పుడు ఈగలో చీమలు ముసురుతాయి. కాని ఆత్మ దానినేమీ అంటలేవు. చితిమీద కాల్చడానికో, గొయ్యి తీసి పాతేయడానికో ఏ మున్సిపాలిటీ తోటి వాళ్ళో కాళ్ళకి తాడుకట్టి ఈడ్చుకుపోయేది నా శరీరాన్నే కాని నా హృదయాన్ని కాదు. ఈవాళ పూలతో అలంకరించబడుతున్న నా శరీరం రేపు గోతులో పెట్టాక ఎల్లుండికి పురుగులు పట్టేస్తుంది. దీని గురించి బాదరబందీ దేనికి? నేను వ్యభిచారిణ్ణని హెచ్చరించడానికి వచ్చాడు డీఎస్పీ. ఊళ్ళో నాకు కొంచెమైనా మంచి పేరు లేదు. ఎలా ఉంటుంది? మార్ఫియా కోసం మందుల షాపులోనే నా శరీరం అద్దెకిచ్చాను. మందుల షాపు వాళ్ళు, డాక్టర్లు, సారా కొట్టువాడు, ఫారెన్ లిక్కర్స్ వాళ్ళు, కుర్రాళ్ళు, పెద్దవాళ్ళు ఒకళ్ళేమిటి? సరే, వాళ్ళు కక్కురుతిపడి ఊరుకోరే. ఆ వెధవ పనిని అదో ఘనకార్యంగా చాటుకోవడం. అబద్ధమాడినా, దొంగతనం చేసినా సిగ్గుపడతాడేమో కాని వ్యభిచరించి గర్వపడతాడు మగాడు, చాటుకుంటాడు కూడా. నన్ను బెదిరించాలనొచ్చిన పోలీస్ ఆఫీసర్ మాత్రం ఏం తీసిపోయాడు? తను అందరి మగవాళ్లలాగే అనిపించేసుకుని
మురికి గుంటలో పందిలా పొర్లి శవాన్ని రాబందులా పీకు తిని వెకిలి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. జీలుగు బెండులాంటి నా శరీరంలో ఎవరికైనా ఏం ఆకర్షణ కనిపిస్తుందో? ఆడదాని శరీరపు మాంసమైతే చాలు కాబోలు మగవాడికి. కాకపోతే నిర్జీవ స్థితిలో నేనుండగానే నాతో సుఖపడ్డమేమిటి? మత్తులోనో స్పృహ తప్పిన స్థితిలోనున్న స్త్రీని బలాత్కారంగా అనుభవించడం చట్ట విరుద్ధం, నేరం. నా ఎడల చాలామంది ఆ నేరం చేశారు, పోలీస్ ఆఫీసర్తో సహా. కానీ వాళ్ళందర్నీ జైల్లోకి పంపే ఉద్దేశమో ఓపిక రెండూ లేవు నాకు. అడవి పువ్వు లాంటి దాన్ని. ఇది ఏ ధూళిలో కలిసినా నాకు చింత లేదు, ఆపేక్ష లేదు. వారు ఎప్పుడో కానీ రావడం లేదు, అది బాగానే ఉంది. ఈ పతితురాలతో వారు ఎంత సంబంధం తెంపుకుంటే అంత మంచిది. నా అపకీర్తి వారి మీదకు ప్రసరించడం దేనికి? అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి, హృదయం ఆగిపోతున్నట్లు. అవయవాలు అందం కోల్పోకపోయినా శక్తిని కోల్పోయాయి చాలా వరకు. అవును, నేను తిండి సరిగ్గా తిన్నదెప్పుడు? నా జీవితం తెలిసిన మా వాళ్లు కూడా నన్ను వెలివేశారు, మాటలతో మార్చిపోయారు, భయపెట్టబోయారు. నా భర్త ద్వారా కూడా ప్రయత్నించారు. మొండిదాన్ని, నేను లొంగలేదు. అయ్యో, ఈ మొండితనం పెళ్లికి ముందే ఉండుంటే నా ప్రియుడికి దూరమయ్యేదాన్ని కాను. నిండు బ్రతుకుని కుక్కలు చింపిన విస్తర్లా తగలేసుకునేదాన్ని కాదు. నా జీవితాన్ని ఆకర్షిస్తోందొకటే, ప్రేమ. ఈ అంతులేని నిరీక్షణ ప్రేమ కోసమే. నా గుండెల్లో గాయాల్ని అతి శ్రద్ధగా కాగితం మీద ఎక్కిస్తున్నానంటే, నా జీవన గమనాన్ని, ఆలోచనల్ని కాగితం మీద ఎంత ఓపిక లేకపోయినా రాస్తున్నానంటే ఒకటే ఆశ. నా ప్రియుడికి తెలియాలి నేనతని కోసం ఎంత తప్పించుకుపోయింది, ఎంత దహించుకుపోయింది. ఈ కాగితాల మీద నా చరిత్ర ఎప్పుడో ఎలాగో అతనికి అందుతుందనే నా ఆశ. ఒకవేళ ఈ పుస్తకం నా ప్రియుడికి కాక మరెవరికైనా దొరికితే, వాళ్ళు మగవాళ్లైతే, స్త్రీ అంటే శరీరమే కాదు హృదయం కూడా. మనసు లేని స్త్రీని ఆశించడం మహా నేరమే కాక మూర్ఖత్వం కూడా. కొబ్బరిని వదిలేసి పీచును తింటారా? అందుచేత స్త్రీ శరీరం కోసం కాక ఆమె హృదయం కోసం ఆరాటపడండి. ఈ పుస్తకం ఒకవేళ స్త్రీలకే దొరికితే, ప్రేమించడమంటూ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మరో మగవాణ్ణి పెళ్లి చేసుకోకు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడడం 2 గుర్రాల స్వారీ కంటే కూడా అసాధ్యం. మరొకరి జీవితాన్ని నాశనం చేయడమే అవుతుంది. మగవాళ్లైనా ఆడవాళ్లైనా సరదా కూడా తాకండి. తొలిసారి మీరు తాగితే తరువాత అది మిమ్మల్ని తాగేయడం మొదలు పెడుతుంది. నన్ను చూసి నా కథ చదివి మీరు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే. దయచేసి ఈ పుస్తకాన్ని నా ప్రియుడికి చేర్చండి. ఎలాగైనా నేనింత కష్టపడి వివరంగా రాసిన ఈ కథ అతనికి చేరి తీరుతుందన్న నమ్మకం నాకు చాలానే ఉంది. అప్పుడు అతను తప్పకుండా నా కోసం 2 కన్నీటి బొట్లు వదలక మాండు. ఆ బాష్పాలు అప్పటికి నేను చచ్చిపోతే నా ఆత్మకు సోకుతాయి. ప్రేమ తాలూకా కన్నీటి బొట్లైనా సరే నా ఆర్తిని తీర్చుతాయి. ఈ ప్రపంచంలో నాకింకెవరి జాలి, దయ, కన్నీరు అక్కర్లేదు. అతని నిట్టూర్పు, అతని సానుభూతి కన్నీరు, ఆ వరాలు చాలు నాకు. అందుకే ఇంత శ్రమపడి శక్తికి మించిన పనైనా ఆత్మకథలా రాసుకోవడం. ఎక్కడో హృదయపు మారుమూల నాకు అనిపిస్తోంది, నా ప్రియుణ్ణి ఈ గదిలోనే, ఈ ఇంటిలోనే కలుసుకుంటానని. నాకింకేమీ వద్దు. ఈ ఊహ ఒక్కటి నిజమైతే చాలు. భగవాన్, ఈ చిన్న వరం ప్రసాదించవు. నా ప్రియుడొస్తాడు. నేనతన్ని పూర్తిగా చూడకుండానే, ఒక్క మాట మాట్లాడకుండానే గుండె వేగంగా అమితంగా పెరిగిపోయి పట్టలేని ఆనందంతో హృదయం పగిలి ప్రవహించే రక్తపు వేగానికి తట్టుకోలేక రక్తనాళాలు చిట్లి, విస్కీ కంటే, నల్లమందు కంటే, మార్ఫియా కంటే 100 1000 లెక్కలేనన్ని రెట్ల ప్రేమ మైకంలో అతని ఒడిలోకి వాలి, అతని కన్నుల్లోకి చూస్తూ అమిత తృప్తితో ఆఖరి క్షణాల్లో అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ స్వర్గానికి, అంతకంటే మహోన్నతమైన ప్రేమ లోకానికి, అతని ఒడిలో, అతని స్పర్శతో, అతని చూపుతో, అతని పలుకుతో, అతని ప్రేమ తాలూకా మహత్తరమైన మైకంలో, ప్రేమ మైకంలో, ప్రేమ మైకంలో. హరిణి! పిచ్చివాళ్ల అరిచాను. నేనేమైపోతున్నానో నాకే తెలీదు. చదువుతున్న పుస్తకపు చిట్ట చివరి పేజీ కూడా ముగిసింది. అర్ధాంతరంగా ఆగిపోయింది. నా హరిణి, మై లవ్, నా హృదయం. ఇక మిగిలిన కథ ఊహించలేను. పరిగెత్తాను. అర్ధరాత్రి, నిర్జనంగా రోడ్లు, టాక్సీ స్టాండ్. అదృష్టవశాత్తు ఒక టాక్సీ. ఉన్న పళాన నర్సీపట్నం. అరిచాను. 300. 3000. నా సర్వస్వం తీసుకో, తొందరగా, అతి తొందరగా నర్సీపట్నం. నా వాచి, బంగారు ఉంగరాలు తీసిచ్చేశాను. పిచ్చివాణ్ణేమో అన్నట్లు చూశాడు. స్పీడ్, ఇంకా స్పీడ్. అక్కడొక జీవితం, నిండు జీవితం. నా ఎడమ కన్ను అదురుతోంది. ఎంత వద్దన్నా పాడు ఆలోచనలు మనసుని తొలిచివేస్తున్నాయి. టాక్సీ ఎంత వేగంగా పరిగెడుతున్నా నాకేమీ అనిపించడం లేదు. నేనొస్తున్నాను హరిణి, వస్తున్నాను. అరుస్తున్నాను. నువ్వు నేనొచ్చే వరకు చాలు. నేను నిన్ను బ్రతికించుకుంటాను. ఇంతవరకు ఏ ప్రేమ కోసం నువ్వు ప్రాణాలను నిలుపుకున్నావో అదే ప్రేమతో కొన్ని గంటలు.
నా కోసం హరిణి, నీ ప్రియుడి కోసం. నేను నీచుణ్ణి హరిణి, నీ ప్రేమను తెలుసుకోలేకపోయాను. ఎవరెస్ట్ కంటే ఎత్తైంది, సముద్రం కంటే లోతైంది నీ ప్రేమ. దాన్ని గ్రహించగలిగే అర్హత లేక నిన్ను నీ ఇంటికి, నీ గదికి, నీ సమీపానికి వచ్చి కూడా హరిణి, నేనొస్తున్నాను, నీకోసం వస్తున్నాను. టాక్సీ, ఎందుకాగావు? గేటు పడింది సార్. ఎగిరిపో, నీకు కావలసినంత డబ్బిస్తాను. 100, 1000, లక్షలు. ఏం లాభం? నా మనసెప్పుడో హరిణి దగ్గరకు చేరుకుంది. కానీ ఈ టాక్సీ, దీనికి ఎక్కడికక్కడే గేట్లు. ప్రేమకి ఆటంకాల్లా. ఈ దూరాన్ని, కాలాన్ని ఎలా అధిగమించడం? ఒక్కసారి నా హరిణ్ణి చేతిలోకి తీసుకుని ఆమె పెదవులను స్పృశిస్తే మృత్యువును కూడా జయించగలదు హరిణి. ఈ క్షణాల్లో నాకు ప్రేమ విలువ తెలిసింది. హరిణి, నేను ఎదిగాను హరిణి. నీ ప్రేమే నన్ను కొత్త మనిషిని చేసింది. నాలో ఇక మూర్ఖత్వం లేదు, జడత్వం లేదు. నీకోసం జీవితాన్ని ధారపోస్తాను. నా కోసం కొన్ని గంటలు నిరీక్షించవు? నీ కథ, దానిలోని వ్యధ నాకు కనువిప్పు కలిగించాయి, జ్ఞానోదయం కలిగించాయి. నీ ప్రేమ కంటే నాకింకేమీ అక్కర్లేదు. ఉద్రేకంగా టాక్సీ డ్రైవర్ని తప్పుకోమని నేనే స్టీరింగ్ తీసుకున్నాను. నేను నడిపే వేగానికి అదిరిపోయాడు. వణికిపోతూ, ఇలా ఇంత స్పీడ్ వద్దు సార్, యాక్సిడెంట్ అయితే మనము కారు మిగలం. ఓనర్ మంచివాడు కాదు సార్ అంటున్నాడు. వినిపించుకోలేదు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా హరిణిని చేరుకోవాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్యం నెరవేరింది. హరిణి ఇంటి ముందు కారాపాను. క్షణమైనా వృధా చేయకుండా దిగి పరిగెత్తాను. నా కాళ్ళకి సంకెళ్లు పడ్డాయి. గేటుకి వెకిరిస్తున్నట్టు పెద్ద తాళం కప్ప. తాలూకా కచేరీలో 4 గంటలు కొట్టారు. తెల్లవారుజామున ఊరు శ్మశానంలా నిశ్శబ్దంగా ఉందేమో. ఆ గంటలు సూటిగా నా గుండెల మీదే కొట్టినట్లు అనిపించింది. త్రుళ్ళిపడ్డాను. హరిణి! శక్తి మేరకు కంఠనాళాలు పగిలేలా, గొంతు పగిలేలా అరిచాను. నా పిలుపే నాకు జవాబయింది. ఏమైంది నా హరిణి? ఎక్కడకు వెళ్ళిపోయింది? ఎవరు చెబుతారు? ఎవరికి తెలుసు? ఆవేశంతో, ఉద్రేకంతో గేటుకున్న కప్పను ఊపుతూ అక్కడే కూలిపోయాను. హరిణి ఏమైంది? ఏమైందో నాకు తెలీదు. ప్రపంచం నుంచి జారిపోతున్నట్లు, కాలాన్ని కూడా అధిగమిస్తున్నట్లు, గుండె ఆగిపోబోతున్నట్లు నాకేదో అయిపోయింది. ముఖం మీద చల్లని నీరు పడేసరికి కళ్ళు తెరిచాను. వెలుగొచ్చింది. అవును, భగవంతుడు నా మొర ఆలకించినట్లున్నాడు. వెలుగు, నువ్వు వేగంగారా. చీకటి, నువ్వు త్వరగా పారిపో అని ప్రార్థించాను. ప్రేమ మైకం లాంటిదేదో నన్ను ఆవరిస్తూ శక్తిరహితుణ్ణి గావించిన క్షణాల్లో దేవుడు దయచూపాడు. వెలుగొచ్చింది. మీరెవరు? హరిణేది? ఆత్రంగా అడిగాను. అతను జాలిగా చూసి, బంధువులా అన్నాడు. అంతకంటే చాలా ఎక్కువ. త్వరగా చెప్పండి, నా హరిణెక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండొచ్చు అనేసి వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటలా? హరిణికేమైంది? పరిగెత్తాను. శక్తి కొద్దీ పరిగెత్తాను. అదృష్టవశాత్తు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుందో నాకు తెలుసు. ఆ డాక్టరు నాకు పరిచితుడే. వెళ్ళాను మేఘాల మీద. ఉన్నదే ఒక్క వార్డు. అన్ని మంచాల దగ్గరికి పరిగెత్తి చూశాను. నేను వార్డులోకి రావడం చూసిన డ్యూటీ నర్సు కేకలు వేస్తూనే ఉంది, రాకూడదని. నన్ను ఎవరాపగలరు? నన్ను హరిణిని వేరు చేయగలిగే శక్తి ఎవరికీ లేదు. మీకెవరు కావాలి? డ్యూటీ నర్సు అడిగింది. హరిణి. ఆ పేరు గలవారెవరిక్కడ లేరు? అసిస్టెంట్ ఇంజనీర్ తాలూకా. ఓ, ఆమె మీకు బంధువు, స్నేహితురాలు, అంతకంటే ఎక్కువ. మీరుండండి, డాక్టర్ని పిలుచుకుని వస్తాను. డాక్టర్ వచ్చాడు ఆవులిస్తూ. నా హరిణి అలా ఉండగా వీళ్ళందరూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారో. గుడ్ మార్నింగ్. నువ్వా? హరిణేది? తెల్లబోయి చూశాడు. నర్సు చెప్పింది. నిన్నటి కేసు ఆమె హరిణి. ఆమె నీకు తెలుసా? తెలుసు. త్వరగా చూపించు అరిచాను. సారీ. నా వైపు జాలిగా చూశాడు. ఏమైంది? ఆత్రంగా అడిగాను. నాకు గుండెలు పగిలేలా ఉన్నాయి. నన్ను కొంచెం దూరంగా లాక్కు వెళ్ళి అడిగాడు డాక్టర్. ఆమెకి నీకు సంబంధం ఏమిటి? అది చెప్పలేంది, చెప్పరాంది. ముందు హరిణిని చూపించు. నిన్న ఆమె చనిపోయింది. కేక పెట్టాను. మామూలుగా, సహజంగా మరణించలేదు. ఆత్మహత్య చేసుకుందా? కాదు, హత్య. దారుణంగా. నా హరిణిని హత్య చేశారా? ఎవరు? ఎందుకు? వాళ్ళకి ఆమె ఏం అపకారం చేసిందని? చాలా బ్రూటల్గా. ఒకరికంటే ఎక్కువ మంది. 2, 3, ఇంకా ఎక్కువ మందో. ఆమెకు ఒంటిమీద తెలివిలేని స్థితిలో రాక్షసంగా ఆమె ప్రాణాలు పోయే వరకు. హరిణి అరిచాను. ఆ దుర్మార్గుల్ని, రాబందుల్ని, రాక్షసుల్ని, నీచుల్ని నిలువున నరికి పోగులు పెట్టాలనిపిస్తూ నా రక్తం సలసలా మరిగిపోతోంది. చివరికి హరిణికి ఇటువంటి స్థితి కలిగిందా? లాంఛనంగా ఆమెను నేనెందుకు చెప్పడం, నువ్వే చూద్దువుగాని తోటివాణ్ణి పిలిచాడు. పసిపాపలాంటి హరిణి మీద కసి, పువ్వులాంటి ఆమె మీద కోపం. ఎవరికి? వాళ్ళు మనుషులేనా, కిరాతకులా? ఒక మూలను హాస్పిటల్కి విడిగా ఉన్న చిన్న గదిలోకి తీసుకువెళ్లారు నన్ను. అక్కడ పోలీసు కూడా ఉన్నాడు. ఆమెను పోస్టుమార్టం చేశాం పద్ధతి ప్రకారం.
చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. నాకు నోరు పెగల్లేదు. హరిణి అందమైన శరీరం ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క దాన్ని చేర్చి కుడుతున్నారు. సూదులతో, దబ్బనాలతో, గుణపాలతో ఆ పోట్లు నా గుండెల్లోనే పొడుస్తున్నట్లు. హరిణి అరిచాను. నా హరిణి లేని ప్రపంచం అంధకార బొందురంగా, పిశాచాల కొంపల, దెయ్యాల ఇల్లులా తెలివొచ్చింది. హరిణి శరీరానికి ఆకృతి ఏర్పడింది, మానవాకృతి. రూల్ ప్రకారం మేము ఈ శవాన్ని ఖననం చేయించాలి. ఏఈ గారికి మేం పంపిన వర్తమానం అందినట్టు లేదు. అందినా వారు రాకపోవచ్చు. ఈ హరిణి నాది, ఈమె బాధ్యత నాకే, మీకనవసరం. ఏవో కాగితాల మీద సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. హాస్పిటల్ పాకి వాళ్లే శవాన్ని శ్మశానానికి చేర్చారు. డబ్బు బాగానే ముట్టజెప్పాను కనుక ఏర్పాట్లు బాగానే చేశారు. హరిణి అంతిమయాత్రలో పాల్గొన్నది నేనొక్కడ్నే. చితి పేర్చారు. రూపంలేని హరిణి శరీరం మీద ఎంత కన్నీరు కార్చానో నాకే తెలీదు. నా నుంచి లాక్కొని ఆ మూటను విప్పి చితి మీదకు చేర్చారు. రండి బాబు, త్వరగా నిప్పు పెట్టండి. నా హరిణి శరీరం కాలిపోతోంది. ఉండి ఉండి నీలి మంటలు. అవి ఆమె తాగిన విస్కీ తాలూకువేమో. విస్కీ, నల్లమందు, మార్ఫియా ఆమె రక్తంతో పాటే అవి ఆవిరైపోతున్నాయి. చితిమీద ఆమె హృదయం శరీరాన్ని విదిల్చుకుని స్వేచ్ఛ పొందుతోంది. మృత్యువుతో శరీరము, హృదయము వేర్పాటు చెందుతాయి కాబోలు. శరీరం బుగ్గైపోయింది. పంచభూతాల్లో కలిసిపోయింది. ఆత్మ చిరంజీవి అయిపోయింది. నా అందాల దేవత, ప్రేమమూర్తి హరిణి పూర్తిగా బూడిదైపోయింది. ఇంకేమీ మిగల్లేదు. సూర్యుడు కూడా జాలిపడుతున్నట్లు జారుకుంటున్నాడు ఈ దృశ్యం చూడలేనట్టు. నా కన్నీరు పడుతూ ఆ బుగ్గి నుంచి ఆవిర్లొస్తున్నాయి. ప్రేమమైకల్లాంటి పరిమళవేదో అలుముకుంటోంది శ్మశానాన్ని. అది నాకు మత్తుగొలుపుతోంది. ఆ బూడిద పోగు నాకు గులాబీల రాశిలా కనిపిస్తోంది. అవును, ఆ బూడిద సౌందర్యాది దేవతైన హరిణిది. అందుకే ఆ భస్మం కూడా అంత అందంగా. ఏమిటి పరిమళం? ఎక్కడ్నుంచి? శరీరం నుంచి విముక్తి చెందిన ఆమె ప్రేమ హృదయం పంచభూతాల్ని ఆవరిస్తోంది కాబోలు. ప్రేమకు తప్ప మరి దేనికుంటుంది అద్భుతమైన పరిమళం? నాకు మత్తెక్కిపోతోంది. ఈ ప్రేమ మైకానికి నా హృదయం తట్టుకోలేకపోతోంది. నా కన్నీరు కూడా ఆగిపోయింది. చిత్రంగా నా గుండెల్లో దుఃఖం మారిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ శాంతి దొరుకుతోంది. అక్కడ ఆ శ్మశానంలో సమాధుల మధ్యన ఒంటరిగా చీకట్లో రాగద్వేషాలకు అతీతమైపోయిన జడత్వం పొందిన హృదయము నేను. ఇంతటితో ప్రేమమైకం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.